వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. ఆఫ్టర్ 1 year నేను మళ్ళీ వ్లాగ్స్ చేస్తున్నాను. సో ఇన్ని డేస్ వ్లాగ్స్ ఎందుకు చేయలేదు అంటే బికాస్ ఆఫ్ సమ్ కమిట్మెంట్స్. సో ఏంటంటే మధ్యలో నేను ఒక 6 months నుండి థ్రోట్ ఇన్ఫెక్షన్తో కూడా సఫర్ అయ్యాను అనమాట. సో ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఏంటంటే నా వాయిస్ అనేది చాలా క్లియర్గా లేకుండే. సో గట్టిగా అరవలేను, గట్టిగా మాట్లాడలేను. సో దానివల్ల ఏంటంటే నేను వ్లాగ్స్ చేయలేకపోయాను, ట్రావెలింగ్ కూడా చేయలేకపోయాను మధ్యలో. ఇంకోటి ఏంటంటే నాకు లైక్ ఆఫీస్ వర్క్ కూడా చాలా హెక్టిక్గా ఉండే అనమాట. సో రీసెంట్గానే ప్రాజెక్ట్ అయిపోయింది. సో మళ్ళీ బ్యాక్ టు వ్లాగ్స్. ఆఫ్టర్ 1 year నేను మళ్ళీ వ్లాగ్స్ చేసే వరకు కొంచెం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కెమెరా ఫేస్ చేస్తున్నాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది పోయింది. అంటే వ్లాగ్ స్టార్ట్ చేయక ముందుకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, అంటే ఇది మాట్లాడాలి అది మాట్లాడాలని. బట్ ఒక్కసారి వ్లాగ్ స్టార్ట్ చేయగానే కొంచెం ఆ కాన్ఫిడెన్స్ అనేది పోయింది. చేస్తూ మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వస్తాను అని అనుకుంటున్నాను. ఐ హోప్ సో. నా బైక్ తీయక కూడా చాలా రోజులు అయిపోయింది. జస్ట్ 3 months బ్యాకే కన్యాకుమారి ట్రిప్ వేశాను. ఆ టైంలో యాక్చువల్లీ వ్లాగ్ చేయాలి అంటే చేశాను కూడా, రికార్డ్ కూడా చాలా చేశాను, చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను, అంటే గట్టిగా మాట్లాడలేకపోయాను. రికార్డ్ చేశాను, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే పోస్ట్ చేయలేదు ఇంకా, ఎందుకంటే వాయిస్ కూడా సరిగ్గా లేదు. ఒకవేళ పోస్ట్ చేసినా కూడా గలీజ్గా ఉంటుంది. నేనేంటంటే నా ప్రొఫైల్ని చాలా హైజీన్గా మెయింటైన్ చేయాలనుకుంటాను ఎప్పుడైనా సరే. సో రేపైతే అనంతపూర్కి వెళ్తున్నాను. అందరు ఫ్రెండ్స్ ఉన్నారు అనంతపూర్లో. ఫస్ట్ ఒక రైడ్తో, అంటే ఒక షార్ట్ రైడ్తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. 300 kilometers హార్డ్లీ ఫ్రమ్ హైదరాబాద్. సో అక్కడికి వెళ్ళి ఒకసారి, అంటే మళ్ళీ ఒకసారి చాలా రోజులైంది కదా ఆ బ్లాగ్ సెటప్ అదంతా మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుందామని. ఈ జర్నీ ప్రాసెస్లో ఏంటంటే కొంచెం అలవాటు అవుతుంది బ్లాగ్స్ చేయడం. మళ్ళీ ఫ్రెష్గా నా బ్లాగ్స్ అని వస్తాయి కాబట్టి. మెయిన్గా నా ఛానల్ పర్పస్ ఏంటంటే టిప్స్ ఇవ్వడం, అంటే ట్రావెలింగ్ టిప్స్ కానీ, రైడింగ్ గేర్ టిప్స్ కానీ, కొంచెం నాలెడ్జ్ షేర్ చేద్దామని చెప్పి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల నేను చేయలేకపోయాను. బట్ ఐ ప్రామిస్ డెఫినెట్గా నేను 100% మంచి కంటెంట్ ఇద్దామని, అంటే ఆ ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో డెఫినెట్గా నేనైతే మంచి కంటెంట్ ఇస్తాను. సో ఎవరైతే కొత్తగా వచ్చారో, అంటే ఎవరైతే చూస్తున్నారో కొంచెం నాకు సపోర్ట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ చేస్తే నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే చూస్తున్నారు, కొంచెం లైక్ చేస్తున్నారని. మీకు నచ్చితేనే చేయండి, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు ఖచ్చితంగా మీరు వర్త్ కంటెంట్ ఇచ్చాడు అని అనుకుంటారు. ఈ 1 yearలో ఏంటంటే కొంచెం జిమ్ ఇరెగ్యులర్ వెళ్ళడం, సో డైట్ ఫాలో అవ్వకపోవడం, దానివల్ల కూడా ఏంటంటే మొత్తం పొట్ట కానీ అసలు నా బాడీ మొత్తం రీషేప్ అయిపోయింది. అసలు ఒక షేప్లో లేదు. సో ఆ కంటెంట్ కూడా, అంటే ఫిట్నెస్ గురించి కూడా నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఈ ఛానల్లో. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా నేను ట్రావెల్ చేయలేను. వీక్లో ఒక 3 vlogs అన్నా కనీసం రిలీజ్ చేద్దాం నా ఛానల్లో. కొంచెం అలవాటు అవుద్ది. ఫస్ట్ నాకు అలవాటు అవ్వాలి, అంటే వీడియోస్ చేయడం కానీ, వీడియోస్ అవన్నీ ఎడిట్ చేయడం అవన్నీ అసలు మర్చిపోయాను, అసలు నాకు గుర్తు కూడా లేదు కనీసం. సో అవన్నీ మళ్ళీ నేను బ్యాక్ టు ఫామ్ రావాలని కొంచెం టైం పడుతుంది. చాలా ఈజీగా నేర్చేసుకుంటాను. సో నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. అయితే బైక్ సర్వీస్ కూడా అయిపోయింది. ఇంకా కొంచెం చైన్ క్లీన్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 5:30కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. 300 kilometers కాబట్టి హార్డ్లీ ఒక 6 hours టైం పట్టుద్ది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ఆపేస్తున్నాను. మళ్ళీ రేపు మనం మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. సో ప్రశాంతంగా రేపు బైక్ ఎక్కాక మళ్ళీ మాట్లాడదాం. సో రేపు మళ్ళీ కలుద్దాం. 2000 years later. ఫైనల్లీ అవర్ రైడ్ బిగిన్స్. సో ఇప్పుడే జస్ట్ వార్మప్ చేశాను. యాక్చువల్లీ టైం ఇప్పుడు 5:58 అవుతుంది. 6కి కరెక్ట్గా స్టార్ట్ అవుతాను. యాక్చువల్లీ కార్లో నాది వ్యాలెట్ ఉంది, మర్చిపోయా. సిక్స్ లోపల స్టార్ట్ అవుదాం అనుకున్నా, కరెక్ట్ అదే టైంకి స్టార్ట్ అవుతున్నా. 3 months తర్వాత మళ్ళీ వేసుకుంటున్నా గేర్. 3 months అయింది గేర్ వేసుకోక నేను. చలో రైడ్ స్టార్ట్. ఇంకా వామప్ అయితే అయిపోయింది. లోపల మాత్రం ఫుల్ వేడిగా ఉంది. యాక్చువల్లీ ఇది సూపర్ వ్యూ పెట్టా. అసలు ఆ వ్యూ ఎలా ఉందో కూడా నాకు తెలియదు. ఓ బాయ్ బాయ్. ఆఫ్టర్ సో లాంగ్ టైం అసలు. అర్రే ఎందుకు అయిపోతుంది అసలు? నా బండి అసలు ఆగదు. బట్ ఎందుకే ఈరోజు బాగా ట్రబుల్ ఇస్తుంది. అంటే 2 times ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్గా.
స్టార్ట్ అయింది అప్పుడు 2 times ఆఫ్ అయిపోయింది. ఫ్యూయల్ కూడా మన దాంట్లో ఫుల్ డే ఉంది. ఫుల్ డే అంటే జస్ట్ 1 month బ్యాక్ కొట్టించా ఆ ఫ్యూయల్ అలానే ఉంది. సో అదే యూజ్ అవుతుంది ఇప్పుడు మనకి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్తో నేను వ్లాగ్ చేశాను కన్యాకుమారికి వెళ్ళినప్పుడు. గలీజ్గా ఫీల్ అయ్యా, మంచి మంచి కంటెంట్ మిస్ అవుతున్నా, పోస్ట్ చేయనా అన్న డైలామాలోనే ఉన్నా. సో పోస్ట్ కూడా వెళ్ళదు, ఎందుకంటే నాకు తెలుసు నా వాయిస్ అంత గలీజ్గా ఉందన్న. ఇప్పుడు ఈ వాయిస్తో అసలు అప్పుడు ఆ కన్యాకుమారి వ్లాగ్స్ చేస్తే మాత్రం పీక్స్ ఉంటుండే. నిన్న చెక్ చేసా, నిన్న గోప్రోలో యాక్చువల్లీ షూట్ చేసా. ఏవి కూడా నేను ల్యాప్టాప్లోకి అంటే ట్రాన్స్ఫర్ చేయలేదు వీడియోస్ అన్నీ. సో నిన్న చెక్ చేస్తే అరౌండ్ 230+ వీడియోస్ ఉన్నాయి. 230+ వీడియోస్ డిలీట్ చేశాను నేను. అందరూ వాయిస్ ఓవర్తో పోస్ట్ చేయొచ్చు కదా అన్నారు ఇప్పుడు ప్రజెంట్. కాకపోతే నాకు గలీజ్గా ఉంటుంది. మనం లైవ్లో రైడ్ చేస్తూ అది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు, వాయిస్ ఓవర్ ఇస్తూ ఆ ఫీలింగ్ వేరు. అంటే అది టోటల్లీ చాలా డిఫరెంట్. సో అందుకని నేను వద్దనుకున్నాను, ఇంకా డిలీట్ చేశాను. అది అనిపించింది నేను డిలీట్ చేస్తున్నప్పుడు. బట్ ఎనీవే ఇంకా వీడియోస్ వేస్టే కాబట్టి ఇంకా నేను చేయాల్సి వచ్చింది డిలీట్. కొన్ని వీడియోస్ దాపెట్టుకున్నాను, అంటే ఎప్పుడన్నా యూజ్ అవుద్ది షార్ట్ వీడియోస్ లెక్క అని చెప్పి జస్ట్ వితౌట్ ఎనీ వాయిస్ అలా పోస్ట్ చేద్దామని చెప్పి అయితే కొన్ని పెట్టుకున్నాను. ఒక 20 to 30 వీడియోస్ అలా. మిగతా అయితే డిలీట్ చేసి పడేసా. యాక్చువల్లీ నా బండి మీద కూర్చుంటే ఒక గుర్ర మీద కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకో చెప్తా, అదే ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందో నేను చెప్తాను మీకు. మధ్యలో ఆగినప్పుడు అక్కడ ఆగుతా కదా హైవేలో ఆగినప్పుడు చెప్తా. రన్నింగ్ రైడ్స్ ఎలా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే ఫ్రెష్ మైండ్తో ఉంటాం కదా, చాలా బాగుంటుంది. ఇంకొకటి అదే మనం 300 kilometers తర్వాత మళ్ళీ ఈ జోష్ ఉండదు, తగ్గిపోతుంది. బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది రైడ్ చేస్తున్నప్పుడు. అదో పెద్ద బ్యాడ్ హ్యాబిట్ నాకు. అంటే కంట్రోల్ చేసుకోవచ్చు, నా మైండ్ ఏంటంటే ఇలా కంటిన్యూస్గా ఇలానే ఉంటాం కదా. సో అప్పుడు ఏమైపోద్ది అంటే నా స్టేట్ ఆఫ్ మైండ్ అన్కాన్షియస్ అయిపోయి సో దాంతో మనకు కొంచెం నిద్ర వచ్చేస్తుంది. సో ఆ టైంలో ఏం చేస్తా అంటే పక్కకు ఆగి ఒక 5 to 10 minutes రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తా. బట్ నిద్ర వస్తుంది కదా, ఏం కాదు ఆపుకుంటా అని చెప్పి అయితే నేను అస్సలు రైడ్ చేయను. హైవే ఎక్కేసాం కాబట్టి ఇంకా ఒక్కటే స్ట్రెచ్. ఇంకా ఇది బెంగళూరు హైవే. యాక్చువల్లీ బెంగళూరు హైవేస్ చాలా బాగుంటాయి. అంటే కంపేర్ టు నార్త్ సైడ్ స్మూత్గా ఉంటుంది మనకు జర్నీ కూడా. మనకి ఏమి ఇబ్బంది ఉండదు, ఇంత కూడా ప్యాచ్ ఉండదు, ఏముండదు. బట్ నేను నార్త్ సైడ్ వెళ్ళాను, అది కూడా బైక్లో కాదు కార్లో వెళ్ళాను. కార్లో వెళ్ళినప్పుడు నిజంగా చెప్తున్నా, చుక్కాలు చూసినా అసలు సడన్గా వచ్చేస్తాయి నీకు పాట్ హోల్స్. పెద్ద అవి కూడా చిన్నవి కాదు, పెద్దవి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంత బాగుంటుంది, ఒక్కొక్క దగ్గర కొన్ని ఫ్లైఓవర్స్ ఉంటాయి. ఆ ఫ్లైఓవర్స్ ఇక్కడ పోలీసులు ఏం చేస్తారంటే దాన్ని బ్లాక్ చేసేస్తారు. ఎందుకు బ్లాక్ చేస్తారో కూడా రీజన్ తెలియదు, అన్నెసెసరీగా బ్లాక్ చేస్తారు. చాలా డైవర్షన్స్ ఉంటాయి మనకి. ఆ డైవర్షన్స్ వల్ల నీకు ట్రాఫిక్ కానీ అసలు రోడ్స్ అయితే అస్సలు బాగుండే. మొత్తం సర్వీస్ రోడ్ నుంచి పోమంటారు. తగులుతుంది చలి తగులుతుంది ఇప్పుడు. అసలు ఎంతసేపు చలి లేదనుకున్నా, బట్ హైవే ఎక్కాక అంటే అంతగా కాదు, బట్ చలి అవుతుంది, కొంచెం అవుతుంది. ఈ జడ్చర్ల వరకు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, బట్ జడ్చర్ల తర్వాత అసలు ఖాళీగా ఉంటుంది. అసలు ఆరామ్సే వెళ్ళొచ్చు. అసలు నాకు గూగుల్ మ్యాప్స్ అవసరమే లేదు, ఎందుకంటే ఒకటే రూట్ మనకి. బట్ అనవసరంగా పెట్టా ఇది. బట్ ఎనీవే ఇన్ కేస్ ఒకవేళ అవసరం పడితే మాత్రం మళ్ళీ యూజ్ అవుద్ది. సో అందుకనే ఏదైతే సెట్ చేసా. జస్ట్ ఇప్పుడే ఫుటేజ్ అయితే చెక్ చేసుకున్నా, అనుకున్నట్టే వస్తుంది. సో ఇంకా మనకు ఏ టెన్షన్ లేదు ఇంకా. సో ఫుటేజ్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంటే బాగానే రికార్డ్ అవుతుంది. అంటే వ్యూ కూడా బాగానే ఉంది, సూపర్ వ్యూ బాగుంది యాక్చువల్ చెప్పాలంటే. సో ఇదే వ్యూలో పెట్టేసి రికార్డ్ చేస్తాం. ఒకసారి అనంతపూర్కి వెళ్ళాక కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటా. కరెక్ట్గా ఒక 1 hour తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కాగేసి దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ అనంతపురం ఇంకా తర్వాత అంతే నెక్స్ట్ స్టాప్. ఫ్యూయల్ అయితే బాగానే ఉంది, పర్లేదు, వస్తుంది. ఇంకొక ఈజీగా 150 kilometers దాకా వస్తుంది. కర్నూలు వరకు అయితే రాదు. కర్నూలు ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 200 kilometers ఉండొచ్చు అంతే. 200 kilometers ఫ్రమ్ హైదరాబాద్. చలో ఇప్పుడైతే రెడీ ఇంకా నాన్ స్టాప్. యాక్చువల్లీ మన ఐఫోన్స్ ఉంటాయి కదా, ఐఫోన్స్ దీన్ని పెడితే ఏమవుతుందంటే మొబైల్ మౌంట్ వేరే ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా బోబో గేర్స్ నుంచి ఉంటాయి కొన్ని. సో అవి ఏంటంటే అవి ఆండ్రాయిడ్కి సెట్ అవుతాయి,
బట్ ఐఫోన్కి సెట్ అవ్వవు. ఐఫోన్కి ఎందుకు సెట్ అవ్వవు అంటే ఐఫోన్ పెడితే అంటే కెమెరా పోతుంది, అంటే కెమెరా ఖరాబ్ అయిపోతుంది మన బ్యాక్ కెమెరా. సో ఇలా డ్యాంపింగ్ ఉండాలి దీనికి, ఖచ్చితంగా దీనికి డ్యాంపింగ్ ఉంటుంది. సో ఆ డ్యాంపింగ్ వల్ల ఏమైపోతుంది అంటే మనకు ఫోన్ ఎంత ఎత్తేసినా కూడా మన కెమెరా అనేది ఖరాబ్ అవ్వదు. సో ఐఫోన్కి ఇలాంటివి తీసుకోండి. మన అలాంటివి అంటే డైరెక్ట్ బోబోగే నుంచి వచ్చే మొబైల్ మౌంట్స్ అయితే అవి తీసుకోకండి. నెక్స్ట్ టైం ఒకవేళ ఇన్ కేస్ ఎవరన్నా రైడ్ చేస్తున్నప్పుడు రైడ్ తెలియక కొత్తగా మొబైల్ మౌంట్ పెట్టించుకొని తెలియక మీ ఐఫోన్స్ అయితే అస్సలు పెట్టకండి. పెడితే మాత్రం మీ మొబైల్ ఇంకా పోయినట్టే, అంటే కెమెరా ఖరాబ్ అయినట్టే. ఒకవేళ వ్యారంటీలో ఉంటే మాత్రం మీకు సర్వీస్ సెంటర్కి వెళ్తే వేస్తారు. బట్ వ్యారంటీ లేకపోతే మాత్రం మీకు గట్టిగా పడుతుంది, గట్టిగా వేస్తాడు ఛార్జ్ వాడు. సో ఆలోచించండి ఒకసారి. లగేజ్ లేకపోతే ఎంత బాగుందంటే అసలు అబ్బా చాలా బాగుంది అసలు, సుఖంగా ఉంది. ఫస్ట్ థింగ్ ఆ లగేజ్ ఉంటే ఊకే ఆ లగేజ్ చెక్ చేసుకోవడమే సరిపోతుండే. లగేజ్ లేక అసలు ఎంత ఆరాంగా ఉందంటే అసలు అబ్బా చాలా బాగుంది అసలు. రైడ్ అయితే పీస్ఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఏంటిది ముందట ఫాగా లేకపోతే మంటనా? వామ్మో ఇంత ఫాగా, అసలు ఏం కనబడట్లేదు అసలు. మరి ఇంత ఫాగ్గా, చాలా ఫాగ్ ఉంది అసలు. నేను మంట అనుకున్నా ఫస్ట్, మా పొగ వచ్చిందేమో అనుకున్నా. బట్ ఎనీవే సన్ రైజ్ ఫైనల్లీ. అమ్మో 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 అసలు ఏం కనిపించట్లేదు ముందట అసలు. అంటే ఒక 100 మీటర్స్ వరకే విజిబిలిటీ ఉంది. ఒకవేళ రైడ్ చేస్తే ఖచ్చితంగా అసలు వింటర్లోనే చేయాలని ఫిక్స్ అయిపోయా. నేను ప్రతిసారి చేసే మిస్టేక్ ఏంటంటే, అంటే ఏ టైంలో చేస్తాను అంటే మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో చేస్తాను రైడ్స్ ఎప్పుడైనా సరే. లాస్ట్ టైం కన్యాకుమారి నేను చేసింది ఎప్పుడంటే జూలైలో చేశాను. అప్పుడు అమ్మో వేడికి మామూలు వేడి కాదు అసలు, చచ్చిపోయిన వేడికైతే. యాక్చువల్లీ నేను ఈ బైక్ తీసుకొని ఎగ్జాక్ట్గా 4 years కంప్లీట్ అయిపోయి 5th year రన్నింగ్ ఇది. ఈ 5 yearsలో నేను తిరిగింది జస్ట్ ఇక్కడ 31,000 మాత్రమే. బట్ నేను కార్ తీసుకొని 2 years అవుతుంది, అప్పుడే 40,000 క్రాస్ అయిపోయింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఇంకా ఏ రేంజ్లో యూజ్ చేస్తున్నా ఈ బైక్ అనేది. అంటే జస్ట్ లాంగ్ రైడ్స్కి మాత్రమే యూజ్ చేస్తాం, అంటే బైక్ రైడ్ చేయాలనిపిస్తే. బట్ 1 year నుండి అసలు రైడ్స్ చేయాల్సింది. బట్ నేను ఆపేసా, నాకున్న లేజినెస్ వల్లనే ఆపేసా. ఆ లేజినెస్ లేకుండా జర్ర ముడ్డి కదిలిపి బయటకు వస్తే మంచిగా ఉంటుండే. బట్ నాకు టైం మేనేజ్మెంట్ అస్సలు లేకుండే. అంటే ఒకటే దానికి స్టిక్ అయ్యి ఒకటే దాని మీద ఉంటుండే. నాకు ఒక 10-20 మేనేజ్ చేయాలంటే నా వల్ల కాదు. అంటే పెద్ద ఏదో చేసేస్తున్నా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. సో ఒకటి పెట్టుకునే ఒక దాని మీద ఉంటా. సో ఇంకా జాబ్ ఇంకా మధ్యలో కొన్ని బిజినెసెస్లో ఏలు పెట్టిన. లేదంటే అప్పటి నుంచి నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే యూట్యూబ్లో బాగుంటుండే, అంటే రీచ్ బాగుంటుండే. బట్ నాకేంటంటే నాకు ఆర్గానిక్గా రావాలి, కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోమంటా, లేదంటే నాకు అయితే అసలు వద్దనే అంట. బికాస్ మీ టైం కూడా వేస్ట్ అవ్వద్దు కదా, మీకు యూస్ఫుల్ అవుద్ది ఈ టిప్స్ అని, నాలెడ్జ్ షేరింగ్ బాగుంది ఈ వ్లాగ్స్ త్రూ అనుకుంటే మీరు కొంచెం ఎంటర్టైన్ అవుతున్నారు. కొంతమంది అసలు రైడ్ చేయాలనుకుంటారు బట్ చేయలేరు. నేను ఒక 5 years బ్యాక్, 5 years కాదు, నేను 2016 నుంచి చాలామంది, అంటే అంతకుముందుకు నాకు వ్లాగింగ్ అంటే ఏందో కూడా తెలియదు. 2016లోనే ర్యాండమ్గా నేను ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో చూసా. సో అక్కడ నుండి అసలు ఓకే వ్లాగింగ్ అంటే మోటో వ్లాగింగ్ అనేది ఒకటి ఉంటుంది అని అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. అనుకున్నాను అనమాట, నేను కూడా ఇలా స్టార్ట్ చేయాలి, ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి అని అనుకున్నా. 24లో స్టార్ట్ చేశా, అంటే అర్థం చేసుకోండి ఇంకా. బట్ అన్ని ఇయర్స్ నేను వ్లాగింగ్ అనేది కంటిన్యూస్గా ఎవరిదో ఒకరు చూస్తూనే ఉంటున్నాను అనమాట ర్యాండమ్గా. ఎందుకంటే నాకు ఇష్టం, ట్రావెలింగ్ అనేది నాకు ఇష్టం. అంటే నా వే ఆఫ్ స్టైల్లో నేను చూపించాలి అని అనుకునేవాడిని చాలా. సో అలా స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్. బట్ అసలు చేయలేకపోయా వ్లాగ్స్ కంటిన్యూస్గా. కనీసం ఎప్పుడైనా ఐ హోప్ సో ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నా. చూద్దాం, చేస్తా, నో డౌట్. వ్లాగ్స్ అయితే చేస్తా 100%. అట్లీస్ట్ షార్ట్ రైడ్స్ అయినా, బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అయినా, ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే పెట్టుకుంటా, 100% పెట్టుకుంటా. అంటే నాకు కార్ వ్లాగ్స్ కూడా చేయాలని చాలా ఉందన్నమాట. కార్లో ట్రావెల్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. సో అలా ఇది 2 మేనేజ్ చేద్దామని చూస్తున్నా. ఫస్ట్ టోల్ గేట్, ఇది జడ్చర్ల టోల్ గేట్. యాక్చువల్లీ మనకు
ఇది మనం ప్రాపర్ రైడ్ కాదు కాబట్టి మనం ఈ టోల్ గేట్స్ కౌంట్ చేయడం, ఈ ఫ్యూయల్ మైలేజ్ చూడడం ఇదంతా అవసరం లేదు. కాకపోతే ఒక ఫ్యూయల్ మైలేజ్ ఒకటి చెక్ చేసుకుంటా. నేను కన్యాకుమారి రైడ్ చేసినప్పుడైతే నాకు ఎంత వచ్చింది, ఒక 25. అరే మర్చిపోయినా, నేను కార్ లేన్లోకి పోయి కార్ లేన్లోకి వెళ్ళిపోతున్నా. ఇటు బ్రో ఇటు ఇక్కడ కార్ లేన్లోకి పోయి అలవాటు అయిపోయింది నాకు. సడన్గా బైక్ మీద ఉన్నాను రియలైజ్ కావాలి. అసలు ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకి బైక్ మీద వెళ్ళినప్పుడు. ఈ టోల్ గేట్స్ మనకి సేవ్ అంతే. కంప్లీట్గా సన్ రైజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అక్కడైతే ఫ్రెష్గా ఉంది. మనం రైడ్ చేసేటప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్గా ఉండాలి రైడ్ చేసేటప్పుడు. ఏదో చిన్న ఇష్యూ తోటి మనం ఒకటేసారి అప్సెట్ అయిపోతాం. అప్పుడు ఏమైపోతుందంటే రైడ్ అంతా అప్సెట్ అయిపోతుంది. అంటే టైం ఇప్పుడు 7:22 అవుతుంది. మనం కరెక్ట్గా 6 o'clock స్టార్ట్ అయ్యాం. ఎగ్జాక్ట్గా 1 hour 20 minutesలో మనం జడ్చర్ల వచ్చేసాం. అంటే ఆల్మోస్ట్ క్రాస్ అయిపోతున్నాం కూడా. సో పర్లేదు, మనం ఎక్కువ స్పీడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ 100 to 110. నేను 100 మెయింటైన్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. మనం స్పీడ్ వెళ్తే మనకు ఎవరు అవార్డు ఇచ్చేది ఎవరు లేరు ఇక్కడ. థంబ్నెయిల్స్ కొన్ని చూస్తూ ఉంటా, ఎలా అంటే 10 hours ఎన్ని కిలోమీటర్స్ పెట్టినా, 12 hours ఎన్ని కిలోమీటర్స్ పెట్టినా అని చెప్పి. సో దానివల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిగతా వాళ్ళు నేను కూడా రికార్డ్ బ్రేక్ చేయాలనుకుంటారు. ఆ టైంలో యాక్సిడెంట్ అయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఎవరు కూడా కొంచెం ఇలాంటివి అంటే ఎక్కువ స్పీడ్స్ వెళ్ళాలి, ఎక్కువ స్పీడ్స్ చేయాలి, ఇలాంటి టార్గెట్స్ ఏం పెట్టుకోకండి. అసలు ప్లాన్ చేసుకుంటే అసలు అది రైడే కాదు. అన్ప్లాన్ ఉండాలి అంతా కంప్లీట్గా. ఎందుకంటే మనకు అన్ని కొత్తగా అనిపిస్తాయి. అప్పుడే అన్ని ప్లాన్ చేసుకుంటే ఏముంది, మీకు ముందే ప్లాన్ చేసుకురు కాబట్టి అది అవుద్ది. సో అప్పుడు మీకు అంత ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదు. అన్ప్లాన్ రైడ్స్ అయితేనే చాలా బాగుంటాయి. అంటే డెస్టినేషన్ ప్లాన్ చేసుకోండి అంతే. మధ్యలో అంటే కంప్లీట్ ఏంటంటే డెస్టినేషన్ ఒక దగ్గరికి వెళ్ళాలని అనుకోండి. కాకపోతే ముందే అన్నీ ఇలా ప్లాన్ చేసుకొని ఇక్కడ ఆగాలి, అక్కడ ఆగాలి, అలాంటివి ఏం పెట్టుకోకండి. మీకు ఆకలి అవుతుందా, చలో ఆగండి అంతే. మీకు నిద్ర వచ్చేస్తుందా, చలో అంటే ఒక 300 కిలోమీటర్, ఒక 400 kilometers అయిపోయింది, 500 kilometers అయిపోయింది, చాలా ఈరోజు కనిపిస్తే అక్కడ అయిపోండి, అక్కడ రూమ్ దొరికితే అక్కడ తీసేసుకోండి అంతే, సింపుల్. అన్ప్లాన్డ్గా ఏదైనా సరే అన్ప్లాన్డ్గా చేయండి, అప్పుడు మీకు కిక్ వస్తుంది. రైడ్లో ఖచ్చితంగా కిక్ ఉంటుంది మీకు. మేమైతే కన్యాకుమారి మొత్తం అలానే చేసాం, ఇక్కడ అక్కడ అని ఏం లేదు. మాకు ఎక్కడ అనిపిస్తే అక్కడ అంతే. ఆ టైంకి డిసిషన్ తీసుకోవడం, అక్కడ ఉండిపోవడం అంతే. సో ఫ్యూయల్ ఇంకా 2 points ఉంది అంతే. బట్ ఒక పాయింట్ ఎనీవే కొట్టేసేసి ఒక పని అయిపోతుంది. మళ్ళీ అనవసరంగా రిస్క్ వద్దు. ఎందుకంటే ఒక్కసారి అలానే అయింది. నార్మల్గా ఏదో రైడ్కి వెళ్తున్నప్పుడు నేను 1 point ఉందిలే వస్తుందని చెప్పి అలానే వెళ్ళిపోయా. బట్ మధ్యలో ఆగిపోయింది బైక్. సో ఆ రిస్క్ అయితే ఇప్పుడు తీసుకోను. పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోయి మంచిగా ఫ్యూయల్ కొట్టించి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఊరికే లాగా మధ్యలో జస్ట్ ఒక 2 minutes అంతే. ఎవ్రీ 100 kilometersకి ఖచ్చితంగా ఆపుతాను బైక్ నేను. రైడర్స్ ఈరోజు ఎక్కువ రైడర్స్ కనిపిస్తారు. ఎందుకంటే ఈరోజు అంటే ఇది లాంగ్ వీకెండ్ కదా, సాటర్డే సండే మళ్ళీ మండే కూడా హాలిడే. సో ఆబ్వియస్లీ మనకి ఎక్కువ రైడర్స్ కనిపిస్తారు. ఖచ్చితంగా లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు 100% అంటే మ్యాక్స్ అందరూ రైడ్ చేయాలని అనుకుంటారు. ముందు వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు గుర్రం మీద కూర్చున్నట్టుందని అన్నా కదా, సో దీనివల్లనే అన్నమాట. ఇదేంటంటే కంప్లీట్గా మనకి ఒక సోఫా మీద కూర్చునే ఫీలింగ్ వస్తుంది. అంటే మనం ఎంత దూరం రైడ్ చేసినా కూడా మనకు కొంచెం కూడా బట్టకు అనేది పెయిన్ రాదు అస్సలు. సో ఈ సీట్ చాలా హార్డ్ ఉంటుంది. ఇదేంటంటే మనకి దీని మీద మనం ఎక్కువసేపు రైడ్ చేసినామంటే, అంటే ఈ సీట్ మీద కంటిన్యూస్గా కూర్చొని రైడ్ చేసామంటే మనకు బట్టకు చాలా పెయిన్ వస్తుంది అండ్ ర్యాషెస్ కూడా అవుతాయి అన్నమాట. సో అందుకని ఈ సీట్ కుషన్ ఒకవేళ మీరు లాంగ్ రైడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సీట్ కుషన్ తీసుకోండి. వర్త్ అంటే వర్త్. ఇది అరౌండ్ 2000 rupees ఏమో పడింది నాకు అంతే, గ్రాండ్ పీస్ స్టాప్ నుండి. సో ఇదేంటంటే పంపు ఉంటుంది, మనకి ఎంత గాలి కావాలంటే అంత కొట్టుకోవచ్చు ఇది. సో అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే మనం ఎంత సాఫ్ట్ కావాలో అంత సాఫ్ట్గా పెట్టుకోవచ్చు ఇది. తర్వాత ఈజీగా రిమూవ్ చేసుకొని మళ్ళీ ఆ గాలి తీసేసి మళ్ళీ మనం దాపెట్టుకోవచ్చు తర్వాత. బట్ నేను ఎప్పుడు దీనికే ఉంచుతాను, అలానే పెట్టేసా. మళ్ళీ తీసి పెట్టాలి ఊకే అంటే మన వల్ల కాని పని, మనకున్న బద్ధకానికి అయితే అసలు కాని పని. సో ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి ఆగితే సరిపోతుంది. అసలు లగేజ్ లేకపోతే మాత్రం నిజంగా సుఖం ఉందబ్బా, చాలా సుఖంగా ఉంది అసలు.
బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్లీ ఫ్యూయల్ ఇంకా కొట్టివ్వాలి. ఇప్పుడు టైం 8:25 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ ఎక్కడొస్తే అక్కడ ఆపేసి ఇంకా కొట్టిపోయడమే ఫ్యూయల్. సో నేను నార్మల్గా రైడ్ చేస్తున్నప్పుడు అయితే మోస్ట్లీ నేనైతే ఇడ్లీ తింటాను, వేరే ఆయిల్ ఫుడ్ ఏది తినను. ఎందుకంటే నాకు ఒకటి భయం ఏంటంటే మోషన్ సిక్నెస్. ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా మనం తిన్నామనుకో ఆయిల్ ఫుడ్ ఏదైనా, అది డైజెస్ట్ అవ్వక ఖచ్చితంగా మనకి ఇబ్బంది పెడుతుంది రైడ్ మొత్తం. సో బెటర్ ఇడ్లీ తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ట్రావెల్ చేసినప్పుడు మోస్ట్లీ మనం ఇడ్లీ ప్రిఫర్ చేస్తే చాలా బెటర్, లేదంటే ఇంకా అటు ఇటు అయిపోతుంది ఖచ్చితంగా. ఇక్కడ ఒక ఫుల్ ట్యాంక్ చెప్పేసి అయిపోతుంది. అన్న ఫుల్ ట్యాంక్ కొట్టు. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేసా, ఇంకా డైరెక్ట్ అనంతపూర్. ఇక ఎక్కడ ఆగేది లేదు మనకి. ఇప్పుడు ఒకసారి మైలేజ్ చెక్ చేద్దాం. ఇప్పుడైతే నోట్ చేసుకున్నా కిలోమీటర్ రీడింగ్. సో నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్కి మనకు తెలిసిపోతుంది ఎంత మైలేజ్ ఇస్తుంది మన బండి అనేది. TS09P84655 ఇద్దరికి హెల్మెట్ లేదు. మళ్ళీ రూల్స్ మాట్లాడతారు అయ్యా పోలీసులు. పోలీసులు రూల్స్ పాటించారు, మళ్ళీ పట్టుకున్నప్పుడు రూల్స్ మాట్లాడతారు. నాకు పొల్యూషన్ లేకపోతే, నాకు జస్ట్ పొల్యూషన్ లేదు అంతే, మిగతా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. పొల్యూషన్ కూడా ఉండే యాక్చువల్లీ, కాకపోతే ఆ డాక్యుమెంట్ అనేది ఇంట్లో ఉండే. దానికి నాకు 1500-1000 రూపీస్ ఛార్జ్ చేస్తా అని చెప్పి లొల్లి పెట్టిండు. సో నా తర్వాత నిమ్మలంగా పక్కకు పిలిచి 500 ఇస్తే అప్పుడు నాకు చలాన్ వేయలేదు. ఇప్పుడైతే టైం వచ్చేసి 10:50 అవుతుందంటే ఆల్మోస్ట్ 11 అవుతుంది అనుకోండి. సో మనం హార్డ్లో ఒక 30-40 మినిట్స్లో రీచ్ అవుదాం అనిపిస్తుంది నాకైతే. అంటే బిఫోర్ 12 మనం చేరుకుంటాం అనంతపూర్కి. బట్ ఇంకా జస్ట్ 12 మినిట్స్ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి లంచ్కి ఎక్కడన్నా, మా ఫ్రెండ్ వాళ్ళది రెస్టారెంట్, సో మేబీ అక్కడికన్నా లేకపోతే వేరే దగ్గర ఎక్కడన్నా వెళ్ళి లంచ్ చేసి అక్కడ నుంచి ఇంకా ప్లాన్స్ ఏంటిదని. మోస్ట్లీ ఈరోజు నేను రిటర్న్ అయిపోవాలి. మళ్ళీ నేనైతే జస్ట్ 370 కిలోమీటర్స్, ఎన్ని కిలోమీటర్స్ ఉందో నాకు తెలీదు. బట్ హైదరాబాద్ నుండి అయితే నార్మల్గా నాకు 7 అవర్స్ ఈటే చూపించింది. బట్ నేను ఇప్పుడు 5 అవర్స్లో కొట్టేసా. 5 అవర్స్ 30 మినిట్స్, అంటే 30 మినిట్స్ బ్రేక్ తీసేయండి, 5 అవర్స్లో వచ్చేసా. బట్ అంటే రోడ్స్ బాగున్నాయి కాబట్టి మనం ఈజీగా రావచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. నేను మెయింటైన్ చేసిన స్పీడ్ కూడా పెద్ద అది కాదు, జస్ట్ 100-110 మధ్యలో మెయింటైన్ చేశాను అంతే. సో యా, నేను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాక మళ్ళీ నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. 2000 years later. అదే అర్థమైందా? సరే గణేష్ అని చెప్పు నేను పోయినా అని. ఓకే. మధుకి ఎంత టైం పడుతుందంట? మధుకి 10 నిమిషాలు ఉన్నాడా? సర్లే ఇక నీ ఎంగేజ్మెంట్కే కలుద్దాం. నీ ఎంగేజ్మెంట్కే ఇక సరేనా బాయ్. చలో ఫోన్ చేస్తా పోయినాక బాయ్. చలో ఇప్పుడు ఇంకా హైదరాబాద్కే టైం 5:40 PM అవుతుంది. సో వచ్చి మధ్యాహ్నం కూడా లంచ్ చేసేసి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతున్నా హైదరాబాద్కి. ఫ్యూయల్ అయితే అయిపోయింది, ఇంకొక 1 పాయింట్ ఉంది అంతే, సింగిల్ పాయింట్ ఉంది. లక్కీగా జస్ట్ 500 మీటర్స్లో మనకి HP పెట్రోల్ బంక్ ఉంది. సో ఒకసారి మైలేజ్ చెక్ చేయాలి ఎంత వస్తుంది అనేది. ఇది కాకుండా ఇంకొక ఫ్యూయల్ ట్యాంక్ ఖచ్చితంగా కావాలి మనకి 100%. అన్న ఫుల్ ట్యాంక్ కూడా అన్న. అవి $25 ఇస్తుంది మైలేజ్ యావరేజ్గా. నైస్. ముందే తెలుసు నాకు ఆల్రెడీ 25 ఇస్తుందని.
ఈ హైవేలో కూడా 25 ఇవ్వడం ఏందో నాకు అర్థం కావట్లేదు అసలు. టైం 5:56 అంటే అరౌండ్ 6 అవుతుంది. సో యావరేజ్గా మనకైతే మైలేజ్ 25 ఇస్తుంది క్యాలిక్యులేట్ చేసా. అసలు ఈ బండికి 25 ఇవ్వడం ఏంది అసలు? నార్మల్గా 27, కనీసం 27, 28 రావాలి. నేను ఎక్కువ స్పీడ్ కూడా మెయింటైన్ చేయట్లేదు, జస్ట్ 100 మెయింటైన్ చేస్తున్నా, అయినా కూడా ఇంతే తక్కువ వస్తుంది అసలు. అసలు అయితే రక్తం తాగినట్టు తాగుతుంది, సీరియస్ చెప్తున్నా, నిజంగా రక్తం తాగినట్టు తాగుతుంది ఘోరంగా అసలు. ఇంత మరి టూ మచ్గా 25 సో మో. అండ్ ఇట్స్ టైమ్ టు చేంజ్ బైక్. అసలు లైఫ్లో కొన్ని చేంజ్ చేయలేం, కానీ కొన్ని చేంజ్ చేయొచ్చు కదా, అందులోది ఇది బైక్ ఒకటి. ఈ బైక్ నేను అంటే సేల్ చేసి ఇంకొక బైక్ తీసుకోవాలా, లేకపోతే ఇదే బైక్ ఉంచుకొని ఇంకొక బైక్ తీసుకోవాలా అనేది అయితే ఫిగర్ అవుట్ చేస్తాను. అంటే నాకు మనీ మేనేజ్మెంట్ చేయడం రాదు, సీరియస్గా చెప్తున్నా, నాకు అసలు మనీ మేనేజ్మెంట్ చేయడం అస్సలు రాదు. ఇఫ్ ఇన్ కేస్ నేనే కనుక మనీ మేనేజ్మెంట్ చేసి ఉంటే ఇలాంటి డామినార్లు ఈజీగా 15 కొనేవాడిని. ఇలాంటి అంటే జస్ట్ అంటే మీరు క్యాల్కులేట్ చేసుకోండి, ఈజీగా 15 డామినర్స్ అంటే సూపర్ బైక్స్లో ఒక 3 సూపర్ బైక్స్ కొనేవాడిని. బట్ మనీ మేనేజ్మెంట్ తెలియక అసలు ఇదే బైక్తో ఉండిపోయాను నేను. ఇంకా నార్మల్గా కార్ కొనేసాను, బట్ కార్ కొన్నాక కూడా నేను ఈజీగా ఒక సరే 15 కాకపోయినా ఒక 10 నాకు ఇంకా అర్థం చేసుకోండి నా మనీ మేనేజ్మెంట్ ఎలా ఉందో. సో ఇప్పటి నుంచి అయితే ఇంకా సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేయాలి. అన్నెసెసరీ ఖర్చులు ఎక్కువ పెట్టాను అన్నమాట నేను. అంటే ఏదైనా చూస్తే కథం అది కొనేయాలి అంటే అలాంటి మైండ్ సెట్ నాది. అది ఎంత ఉంది అంతుందని ఏం, అదే చిల్లరగానే మనకు వేలు అయిపోతాయి అవి ఈజీగా. సో అలానే చాలా ఖర్చు చేసా, చేతులు ఆగదన్నమాట, దురద ఎక్కువ. ఐ ప్రిఫర్ మార్నింగ్ రైడ్స్ కంటే నైట్ రైడ్సే. సో నైట్ రైడ్స్ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, కాకపోతే కొంచెం రిస్కీ. యాక్చువల్ నేను ఇక్కడ నీ గార్డ్స్ వాడుతున్నాను, బట్ ఈ నీ గార్డ్స్ వల్ల అన్కంఫర్ట్గా ఉంది రైడ్ అంతా. అంటే ఓకే అవి కిందకి జారుతూ ఉన్నాయి. సో వన్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే రైడింగ్ బ్యాండ్. ఖచ్చితంగా రైడింగ్ బ్యాండ్ అయితే 100% కొంటా. ఇప్పుడు టైం వచ్చేసి 7:37 అవుతుంది. ప్రజెంట్ మనం కర్నూలులో ఉన్నాం. ఆల్మోస్ట్ నాకు 2 hours టైం తీసుకుంది కర్నూలు రావడానికి. అంటే నైట్ టైం కదా కొంచెం స్లో వస్తున్నాం, సో ఆబ్వియస్లీ కొంచెం స్లో అవుతుంది రైడ్ కూడా, బట్ పర్లేదు, మంచిగా ఉంది రైడ్ అయితే. ఇంకా 227 kilometers ఏమో ఉంది హైదరాబాద్కి. అంటే ఈటీ వచ్చేసి 11:50 సంథింగ్ ఏదో చూపిస్తుంది, బట్ దానికంటే ముందే కొట్టేస్తాం మనం. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ రీచ్ అయ్యాక అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది, అది ఒక్కటే పెద్ద బాధ నాకు. అక్కడ నుంచి ఇంటికి చేరుకోవడానికి కొంచెం టైం పట్టవచ్చు అంతే, బట్ మిగతాదంతా హైదరాబాద్ వరకు కొంచెం మనకి ఏం ట్రాఫిక్ ఏం తగలదు. ఇలా ఇక్కడ కొన్ని మధ్యలో ఇలా ఉంటాయి, ఎలిఫెంట్ రేసెస్ అవుతాయి తప్ప మనకి పెద్దగా ఏముండదు. ఫైనల్లీ మనమైతే జడ్చర్లకు రీచ్ అయిపోయాం. ఇది రీఫ్యూల్ పడింది, ఇంకొక పాయింట్ మాత్రం మిగిలింది, అది కూడా లాస్ట్లో కొట్టుకుంటుంది. సో ఇక్కడ కొట్టించేద్దాం, ఇంకా అయిపోతుంది. లాస్ట్ వెల్ స్టాప్ ఇంకా. ఫుల్ ట్యాంక్ కొట్టు, ఫుల్ ట్యాంక్ కొట్టు. ఫ్యూల్ స్టాప్ అయితే అయిపోయింది. అమ్మ లాస్ట్ ఫ్యూల్ స్టాప్ అయితే అయిపోయింది. ఇంకెక్కడ ఆగేది లేదు మనము, ఇంకా డైరెక్ట్ 2 hours later. సక్సెస్ఫుల్గా ఈ రైడ్ అయితే కంప్లీట్ అయింది. షార్ట్ అని కాదు, ఇది లాంగ్ రైడే చెప్పాలంటే. వామ్మో ధూళి తీరిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10:55 అవుతుంది. ఏంటంటే లైక్ 10:55 అవుతుంది, కానీ చాలా ఆకలి మీద ఉన్నా. ఎందుకంటే డిన్నర్ చేయలేదు కదా బయట, ఇంటికాడ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో అందుకని బైక్ పక్కన పడేసి రైడింగ్ గేర్ అసలు అంతా తీసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని సైలెంట్గా పోయి పడుకుంటా. ఒకవేళ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం బూస్టప్ అవుద్ది. సో ఇంకా కంటెంట్ క్రియేట్ చేయాలి, ఇంకా అంటే నాలెడ్జ్ షేర్ చేయాలి అని అంటే నాకు కూడా కొంచెం ఉత్సాహం ఎక్కువైపోద్ది అన్నమాట. సో నాకు బూస్టప్ అవుద్ది. సో అందుకని సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా బై బాయ్ అండ్ హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. సో మీ లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.
చలో బాయ్, ఇంకా బాయ్.